మా ఖ్యాతికమ్మతో ఈరోజు వీడియో. ఖ్యాతికమ్మతో ఖతర్నాక్ ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. అమ్మ పేరేంటి? అమ్మ పేరు బియ్యనా? ఏం పేరు? తాత పేరు? రాజు. ఆమెనా నేనెవరిని కొట్టాలరా? నన్ను నేను కొట్టుకోనా ఇట్లా? ఎక్కించుకుంటానమ్మా బంగారు తండ్రి. మోస్తావన్నా? ఒరే 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 ఎక్కడికి ఖ్యాతికమ్మ? హలో ఇప్పుడు చూడడానికి చాలా ముచ్చటేస్తుంది, కానీ నా టార్చర్ ఏం తెలుసా? నేను ఆ బండి మీద కూర్చొని నడపాలంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? మేము మాత్రం చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా బాగున్నారని మేము అనుకుంటున్నాం. మా ఖ్యాతికమ్మతో ఈరోజు వీడియో. ఎస్, ఖ్యాతికమ్మతో ఖతర్నాక్ ఉంటుంది. ఖ్యాతికమ్మతో ఖతర్నాక్ ఉంటుంది. అయ్యో ఖ్యాతిక అన్నని పిలుద్దామా? అంటే ఇవాళ ఏంటంటే వీడియోకి ఇంతసేపు పడుకొని ఉండే అనమాట. మా శ్రీకాంత్ వచ్చేటోడు సింగిల్గా రాకుండా, సింహం సింగిల్గా రాకుండా, అమ్మో వీడియో తీయకు అందరికి దద్దరి ఆ పిల్లగాని పట్టుకొని వచ్చిండు. నిద్ర లేవంగానే ఇంకా తెలుసు కదా, పిల్లలు అంటే పిల్లలతో మంచిగా కనెక్ట్ అవుతారని. ఇంకా మా శ్రీకాంత్ వల్ల అల్లుడు అనమాట. వచ్చిన దగ్గర నుంచి అన్న 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 అని అంటుంది. ఎవరిదిరా ఆటో? నాని వచ్చిందా ఆటోలా? అయ్యో నాని రాలేదురా ఇంకా. ఆటో అనగానే నాని ఆటో చూసినావా? అంటే మా అత్త మా ఆటోలో ఊకే బయటకు తీసుకొని పోతుంది కదా, సో ఆటో సౌండ్ వినంగానే అంటుంది నాని అని చెప్పి. నీ బర్త్డే వస్తుంది కదా, చెప్పు నీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఖ్యాతికమ్మ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఖ్యాతికమ్మ బర్త్డే దగ్గరకు వచ్చేసింది. డైలీ మీకు చెప్తున్నా అనమాట హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు వరకు అందరు హ్యాపీ బర్త్డే అని చెప్పిందంటే నవ్వుకుంటూ ఉండాలి కదా. అరే నువ్వు అట పుస్తకం తీయకరా నాయన, దండం పెడతా. పుస్తకం అక్కడ పెట్టిండు, ఓకేనా? కాదు, నువ్వేం మాట్లాడకపోతే చూసే ఆడియన్స్ చాలా హర్ట్ అవుతారు కన్నా. అయ్యో ఓ మమ్మీ, థ్యాంక్ యూ నాన్న. అన్న సూపర్. బుక్ నాదే నానా, అంటే ఈ మధ్య చదువుతున్నా అనమాట పుస్తకము. ఎక్కడ పడితే అక్కడ నేనే పుస్తకం అవుతుంది. ఓకే కాదు, ఇప్పుడు నేను కొన్ని అడిగితే చెప్పు. అమ్మ పేరేంటి? అమ్మ పేరు బియ్యనా? బుక్ ఇప్పుడు చదవాలా నువ్వు? ఇప్పుడే చదువుతావు మొత్తం? హలో నక్షత్ర, ఇగో ఖ్యాతిక మాట్లాడుతుందట. ఇగో నక్షత్రకతోనట మాట్లాడు. హలో అను. హలో వీణా, ఇగో నక్షత్ర మాట్లాడుతుందట. ఇగో పిన్ని మాట్లాడుతుందట. హలో సాయి, ఇగో నక్షత్ర మాట్లాడుతుందట. ఇగో బాబాయ్తో కూడా మాట్లాడవా? హలో అమ్మ, ఇగో అమ్మమ్మ మాట్లాడుతుందట. అమ్మమ్మ. తాత పేరేంటి? రాజు. అమ్మమ్మ పేరేంటి? విజ్జి. ఏం పేరు అమ్మమ్మ పేరు? ఇజ్జి. తాత పేరేంటి? రాజు. ఏం పేరు తాత పేరు? రాజు. వాళ్ళకెవ్వరికి ఏబిసిలు రావంట. నువ్వు చెప్తావా ఏబిసిలు? చెప్పవా? ఎందుకు?
డేస్ ఎన్నో తెలియదంట, డే నేమ్స్ కూడా తెలియదంట. ఒకసారి చెప్పు. మండే ట్యూస్డే చెప్తావు కదా, చెప్పు. మండే. మైక్ ఉంది 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 మైక్ ఉంది. చెప్పు. మండే. నువ్వు ఇట్రా నాన్న, ఇక్కడ రా. నువ్వు దా ఇక్కడ కూర్చో. తీసుకెళ్ళిపోనా నేను ఈ అన్నని? ఇంకా మేమిద్దరం బయటికి వెళ్ళమా? ఏంటి అగ్గో, ఇప్పుడు ఆ పుస్తకం ఎప్పటి నుంచి పట్టుకున్నా తెలుసా? చదువుతుందట, పుస్తకం చదువుతుందట ఆమె. ఎంతరలో కప్పు సుందరివే, డిగ్గిడికి 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 జింకిచికి 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 జింకి. బక్కమ్మ బక్కమ్మ ఉయ్యాలో, బంగారు బక్కమ్మ ఉయ్యాలో. బక్కమ్మ ఆడదాం మరి మనం. బక్కమ్మ అక్క. జింకిచికి 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 జింకిచికి. నిన్నే గిచికి జింకిచికి జింకిచికి. అయిపోయిందా పుస్తకం చదువుడు? అయిపోయిందా? అయిపోయిందా? అప్పుడే ఏది అన్నదా? అది అన్నదేనా? తెలుసా నీకు? అగో అదట తీసుకోరా. రే నీదేనట కదరా అది వాచ్. వచ్చిన దగ్గర నుంచి పాపం బుద్ధిగా సైలెంట్గా ఉన్నాడు. చిటికన్నా చూపి నాన్న, లైట్ చూపి. నీకు తెలుసా లైట్ అల్లా? ఎన్ని వాచ్లు ఉన్నాయి నీ దగ్గర? అమ్మో నాకే లేవు ఒక్క వాచ్ కూడా. 2 వాచెస్ ఉన్నాయంట అన్నకి. వెరీ గుడ్. కూర్చో, ఇక్కడ కూర్చో. అమ్మయ్య. నాన్న వాళ్ళకి మనం మండే ట్యూస్డే చెప్దామా? చెప్దామా? నువ్వు అట్రా నాన్న, నువ్వు ఇట్రా. నువ్వు రాయికరా, ఇక్కడ కూర్చో. ఇది నీకు మండే ట్యూస్డే చెప్తుంది. విను. నీకు వచ్చా డేస్? వచ్చా నీకు? మండే ట్యూస్డే వచ్చా నీకు? ఇట్లా. వెరీ గుడ్. చెప్పు చెల్లి, నీకు ఇప్పుడు మండే ట్యూస్డే చెప్తుంది. నాన్న చెప్పు. మండే. నువ్వు చెప్పు, నువ్వు చెప్తుంది. నీకు వచ్చు కదా. సరే మన ఇద్దరం చెప్దాం పట్టు. మండే. తర్వాత మండే తర్వాత ట్యూస్డే. బుక్ నీదే కానీ మండే ట్యూస్డే చెప్పు అన్నకి. నీకు వచ్చాను, నీ పెద్ద బిల్డప్ ఇచ్చిన. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, తర్వాత సండే. ఇవాళ ఏందో పుస్తకం పట్టుకుని ఆ పుస్తకాన్ని వదులుతలేదు మరి. ఓ మేడం, నువ్వు వదులు. అక్కడ అన్న మంచి కూర్చున్నాడు కదా, అన్న ఎట్లా కూర్చున్నాడు? కూర్చో నువ్వు అట్లా. అన్న ఎట్లా కూర్చున్నావు? బుక్ ఉండని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కూర్చో తల్లి, తల్లి. అమ్మని అట్లా కన్న తల్లిని అట్లా బెదిరిస్తారా నాన్న? ఏ ఖ్యాతికమ్మ, కన్న తల్లిని కదా నేను. నిన్నే. ఏ గున్ను, బెదిరిస్తారు. బుక్ తీసి పక్క పెట్టు. చినుకుతుంది నానా. హలో ఖ్యాతిక, ఖ్యాతిక ఎక్కడున్నావు? హలో హలో ఖ్యాతిక. హలో లడ్డు. హలో లడ్డు, ఎక్కడున్నావు నాన్న? నానా జిందాబాద్.
ఇట్లా ఆమె నాకు మీ ఆడదాం పట్రా ఏది ఏం ఆడదాం ఏం ఆడదాం రా ఇంకి పింకి పాంకియా చెప్పు ఇంకి పింకి పాంకి ఫాద్ మళ్ళా ఆమెనా అక్క ఆమెనా ఆమెనా అక్క ఆమెనా నేనెవరిని కొట్టాలరా నన్ను నేను కొట్టుకోనా ఇట్లా మీనా అక్క మీనా సింగే సాంగ్ డింగేడాంగ్ ఇట్లా పెట్టు లేకపోతే మొహం మీద కొడుతుంది మీనా చింగే చాంగ్ డింగేడాంగ్ STOP స్టాప్ తప్పు బుక్ నీదే నాన్న నీ బుక్ నీదే నాన్న దండం పెడతా నాన్న బుక్ నీదే జిందాబాద్ జిందాబాద్ నాన్న చిట్టి ఏదిరా చిట్టి ఏది చిట్టి చిట్టి అది కనబడుతున్న బొమ్మ పేరు చిట్టి అని పెట్టుకున్నది అనమాట ఈమెకు తినిపించేటప్పుడు ఈ బొమ్మకు తినిపించాలి ఈమెను కూర్చోబెట్టేటప్పుడు ఈ బొమ్మను కూర్చోబెట్టాలి పడుకునేటప్పుడు కూడా పక్కకే ఉండాలి ఈ మధ్య కాలంలో అలవాటైంది చిట్టి ఆ చిట్టికి పెడదామా రా మైక్ చిట్టికి పెడదాం ఓకే చిట్టి హలో చెప్పు నాన్న హాయ్ హలో నమస్తే సరే చిట్టి ముక్కేది చెప్పు చిట్టి ముక్కేది ముక్కు 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 మూతేది మూతి బాబో ముచ్చి కనగాడే చిట్టి కాడు చిట్టి కల్లేవిరా చిట్టి కల్లేవి ఐస్ ఏవి చిట్టివి ఐస్ హెయిర్ ఏది మన హ్యాండ్స్ ఏవి ఇగో నేను పెడతా కదా నాకు ఇస్తే నేను పెద్ద మనిషిని ఒకదాన్ని ఇక్కడ ఉన్నా కదా ఒరే దాన్ని ముక్కు కడతాను రేంద్రా పాపం ఇటు నాన్న నాకు ఇవ్వు ఇగో చిట్టి లెగ్స్ ఏవిరా చిట్టి లెగ్స్ ఏవి వద్దా ఇంతే ఇచ్చాయి అన్నకి ఇచ్చాయి మరి ఎంత బుద్ధిమంతురాలు అవుతా నాకన్నా ఇద్దరిని ఎత్తుకుంటావా ఇప్పుడు నువ్వు చిట్టి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుక్కుమన్నావా బాహుబలి ఇక్కడ కూర్చోబెట్టు ఇవి నువ్వు చెప్పు చూస్తావు ఇవి చెప్పు Wheels on the bus go round and round, round and round. Round చెప్పట. The wheels on the bus go round and round, round and round, all through the town. ఎత్తుతాను నాన్న వద్దు నాన్న మన హైట్ ఏంది మనమేంది వెనకాల ఉప్పు బత్తి ఎక్కుతుందట ఎక్కించుకుంటానమ్మా బంగారు తండ్రి మోస్తావన్న ఒరే 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 అవే 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 పడిపోవడానికి కారణాలు అవే
అయ్యో అన్న లేను లేను అరే అన్న లేవని నానా అయ్యో అయ్యో నానా వాటికి దెబ్బలు తాకుతాయి కదా అట్లా వేస్తారా కింద ఎత్తేస్తారా అట్లా నో నాకు దెబ్బ తాకదారా నన్ను అట్లా కొడితే కన్న తల్లిని కదా నేను అట్లా కొడతారా నన్ను ఖ్యాతిక ఇట్రా నాన్న రెడీ 1 2 ఇది నాకు బొమ్మ చిట్టి చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లు పెట్టావా గట్టుకున్నావా వీల్స్ ఆన్ ద బస్ go round and round round and round అదే దొరకబట్టదా ముడియాడు అచ్చో అచ్చో నేను చూడలే నేనేం చూడలే పిల్లలు పడ్డప్పుడు అచ్చో అన్నాం అనుకో వాళ్ళు అంతకు ఇంకెక్కువ ఎత్తారు అదే నేను చూడలే నేనేం చూడలే అన్నా అచ్చో నేనేం చూడలే సారీ దా మనం రౌండ్గా తిరుగుదాం దా రోజు ఖ్యాతికమ్మ ఏం చేస్తుంది తెలుసా అన్నం తినేటప్పుడు కానీ ఏదన్నా సైలెంట్ కూర్చోవాలి అని అనుకున్నప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు ఏం అడుగుతుంది తెలుసా అమ్మ ఖ్యాతికమ్మ వీడియోస్ పెట్టు అమ్మ ఖ్యాతికమ్మ దానికి అదే అంటుంది అమ్మ ఖ్యాతికమ్మ వీడియోస్ అని అందుకే ఈ మధ్య నాకు ఇంకెక్కువ అనిపించింది ఏంటంటే ఒకటికి 2 వీడియోస్ అయినా దాంతో చేస్తాను నేను అట్లా అనిపిస్తుంది అనమాట అంటే అంత ఎంజాయ్ చేస్తుంది ఆమె యాక్టివిటీ ఆమెనే చూసుకొని అన్నా చెల్లె ఎక్కడికి ఖ్యాతికమ్మ హలో పనా ఇగో ఇక్కడ ఉన్నాయి బండ్లన్నీ ఆమె వాహనాలు 1 2 3 4 అసలు సిసలు వాహనం ఇంట్లో ఉంటుంది అనుకో అది వేరే విషయము ఏది తీసుకో అమ్మో ఇప్పుడు ఆమె ఒక్కటి కాదు సెల్ఫ్గా కాదు ఇద్దరు ఎక్కించుకోవాలి ఆయన కూడా వచ్చి కూర్చోవాలంట చూడు వెనకనట కూర్చోరా ఇక్కడ కూర్చో ఇద్దరికి కూర్చోస్తుంది పెద్దదే మమ్మీ బాయ్ చెప్పు మరి ఇప్పుడు చూడడానికి చాలా ముచ్చటేస్తుంది కానీ నా టార్చర్ ఏం తెలుసా నేను ఆ బండి మీద కూర్చొని నడపాలంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఆమెతో పాటు నన్ను కూడా బండి మీద కూర్చోమంటది లేదంటే నేను కూర్చుంటే నన్ను నెడతా అంటది నా బిడ్డ మనసు చాలా పెద్దది నన్ను కూర్చోబెట్టి నెడుతుంది ఆ బండి మీద ఇంతే నేను తీసుకుంటాలే వెళ్ళు నడుపు ఇంకా అబ్బా పెట్టినావా పైన పెట్టుకో కాళ్ళు పైన పెట్టుకో అన్న పుష్ చేస్తాడు అన్న నువ్వు నెట్టినా నీ కాళ్ళు పెద్దగానే ఉన్నాయి కదా నువ్వు నెట్టు అదే చెప్పా తిప్పు హ్యాండిల్ తిప్పు ఇటు ఒరే మరీ అంత హార్ష్గా తిప్పద్దురా వాచ్ వద్దట ఓకే
కంటే ముందట పోకు. పిల్లలు ఇట్లనే ఉంటుంది కదా, చిన్నప్పుడు నేను అంతకంటే ఎక్కువ చేసి ఉంటా. సో చూసారు కదా, రోజంతా నాకు ఖ్యాతికమ్మతోని ఈ అల్లరితోనే సరిపోతుంది అనమాట. అంటే అల్లరి అంటే ఈ మధ్య కాలంలో నేను బయట పిల్లల్ని చూస్తున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది నా బిడ్డ చేసేది అల్లరి కాదు అని. ఈమెకి ఏంటంటే పిల్లలు ఉండాలా, మంచిగా పిల్లలు ఉన్నదంటే అసలు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోదు, హ్యాపీగా పిల్లలతోనే ఆడుకుంటుంది. పెద్ద అల్లరి అంటే బయట పిల్లల్ని చూస్తున్నాం కాబట్టి నా బిడ్డ చేసేది అల్లరి అని నాకు అనిపించదు. అంటే ఆబ్వియస్లీ అందరు తల్లిలు అట్లనే అనుకుంటారు కావచ్చు, ఆ పిల్లలంత అల్లరి నా పిల్లలు చెయ్యలే అని. సో ఇది ఈరోజు ఖ్యాతికమ్మతో నా వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ, టాటా, బాయ్.